నేపాల్పై ఆకస్మిక వరద విరుచుకుపడి భారీ విధ్వంసం సృష్టించింది. టిబెట్ నుంచి వచ్చిన వరద బురద ఉప్పెనతో నేపాల్ మధ్య ప్రాంతంలోని పలు గ్రామాలు, పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ విపత్తులో 160 మంది మృతి చెందగా 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 132 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో కైలాస మానస సరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఎన్ఆర్ఐలు కాగా ప్రవాస తెలుగువారు కూడా ఉన్నట్లు సమాచారం. మరో 37 మంది తంజావూరుకు చెందిన తమిళుల ఆచూకీ లభించడం లేదని తెలుస్తోంది. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం బుధవారం ఉదయం 8:30 టిబెట్లోని గోసాయిన్ కుండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూకంప ప్రభావంతో భారీ కొండ చర్యలు విరిగిపడి లిండే నదిలో వరద పోటెత్తినట్లు సమాచారం. ఈ ప్రవాహం బోటే కోషి ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా చేరటంతో భారీ విధ్వంసం జరిగినట్లు చెబుతున్నారు. వర్షాల వల్ల ఈ వరద రాలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వరదల దాటికి భవనాలు, వంతెనలు కొట్టుకుపోగా పలు జల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రస్సువాలో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించినట్లు సమాచారం. ఇక వరదల్లో 80 మంది నేపాల్ భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారని, వారిలో 44 మంది సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యల కోసం నేపాల్ సైన్యం 12 హెలికాప్టర్లు, 5 డ్రోన్లను రంగంలోకి దించినట్లు పలువురు తెలిపారు. ఇప్పటి వరకు 100 మందిని రక్షించగా వారిలో 30 మంది కాఠ్మాండులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ అవసరమైన మానవతా సహాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. భారత వాయుసేన విమానాల ద్వారా ఔషధాలు, ఆహారం సహాయక సామాగ్రిని నేపాల్కు పంపినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. फुर्केको लागि